ప్రేక్షకులకు నమస్కారం అండి. అల్సరైటిస్ కోలైటిస్ ఇది చాలా సివియర్ ప్రాబ్లం అండి వచ్చిన వాళ్ళకి. ఎందుకు అంటే మోషన్స్ అనేవి అవుతాయండి, బాధతో కూడిన మోషన్స్ అవుతాయి. అదేవిధంగా దీనికి ఎన్ని రకాల మందులు వాడినా తగ్గవు వాళ్ళకి. దీంట్లో కొంతమందికి బ్లీడింగ్ కూడా అవుతుందండి. ఈ బ్లీడింగ్ అవ్వడం వల్ల వాళ్ళకి ఎనిమిక్ అయిపోతారు, అంటే రక్తం తగ్గిపోయి దాన్ని పాండురోగం అని కూడా అంటాం. అంటే తెల్లగా అయిపోతారు అన్నమాట మనుషులు. రక్తం తగ్గిపోవడం వల్ల పాలిపోయినట్టు అయిపోతారండి శరీరం. దానివల్ల అనేక రకాలైన ప్రాబ్లం వస్తాయండి. ఇది ముదిరిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ అల్సర్స్ అనేవి మల్టిపుల్ అయిపోతాయండి. ఒకచోట కాకుండా ఓన్లీ క్వాలిటీస్ భాగంలో కాకుండా మీ ప్రేగుల లోపలికి కూడా ఇవి స్ప్రెడ్ అవుతాయండి. స్ప్రెడ్ అయ్యి నరకాన్ని అనుభవిస్తారు అన్నమాట. ఆ నొప్పి కానీ వాళ్ళకి రోజు వచ్చిన ఇబ్బంది వల్ల కానీ. ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లము అతిగా ముదిరిపోవడం వల్ల జరుగుతుందండి. లేకపోతే టైఫాయిడ్ ఫీవర్ వచ్చినప్పుడు, టైఫాయిడ్ ఫీవర్ ఏ విధంగా వస్తుందంటే ప్రేగుల లోపల పుండుపడి అక్కడే టైఫస్ అనే బ్యాక్టీరియా చేరడం వల్ల టైఫాయిడ్ అనేది వస్తుందండి. మీకు ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా చేరడం వల్ల ఆ పుండు తగ్గితే కానీ టైఫాయిడ్ ఫీవర్ తగ్గదండి. అందుకేంటంటే టైఫాయిడ్ ఫీవర్ వచ్చినప్పుడు కంపల్సరీగా 1 నెల 2 నెలలు మంచి ఫ్రూట్ జ్యూసులు తాగమని, జాగ్రత్తగా ఉండమని డాక్టర్లు చెప్పేవారు పూర్వం. ఈ టైఫాయిడ్ అనేది ముదిరిపోవడం వల్ల కూడా ఆ అల్సర్స్ ఇంటెస్టైన్స్లో కింద భాగాలకి, కొలైటిస్ భాగానికి చేరడం వల్ల కూడా ఈ కొలైటిస్ అనేది వస్తుందండి. మా దగ్గర ఎంత అద్భుతమైన మెడిసిన్ ఉందంటే మేము చాలామందికి ఇస్తున్నామండి. ఇది ఈ మధ్యకాలంలోనే ఒక కేసు అయితే చాలా క్రానిక్ అండి. ఈ కేసు గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఒక లేడీ ఆవిడకి 80 years అండి, 80 సంవత్సరాలు. ఆ వయసులో ఆవిడని హాస్పిటల్లో జాయిన్ చేసి ఇన్పేషెంట్గా 20 రోజులుండి లక్షలు ఖర్చు పెట్టినా వాళ్ళకి వర్కౌట్ అవ్వలేదండి. అవనప్పుడు ఏం చేశారంటే, ఎవరో వాళ్ళ స్నేహితులు ఇలాగా రాజుగారి దగ్గర మందు ఉండొచ్చు, ఒకసారి వెళ్ళండి అన్నారంట. ఆయన దుబాయ్లో ఉంటారు. వారు వచ్చి నన్ను సంప్రదిస్తే నేను ఇమీడియట్గా నా దగ్గర ఉన్న మెడిసిన్ ఇచ్చానండి. మొదటి 3 రోజులు ఉదయం సాయంత్రం ఇమ్మన్నాను. తర్వాత 3 రోజులు ఒక్కొక్క మాత్ర ఇమ్మన్నాను. ఆ తర్వాత ఎప్పుడైనా 2 రోజులకు ఒకటి ఇమ్మన్నానండి. ఆవిడ ఏది తిన్నా కూడా మోషన్ అయిపోయేదండి. పూర్తిగా నీరసించిపోయారు. అందులో ఏజ్ ఎక్కువ కదా, 80 సంవత్సరాలు కదా. అటువంటిది రాజుగారు ఇది మిరకిల్. 2వ రోజుకి పూర్తిగా తగ్గిపోయి కంట్రోల్ అయిపోయి మమ్మల్ని ఇంటికి పంపేశారండి. మా అమ్మగారు అన్ని రకాలైన ఆహారాలు తీసుకుంటున్నారు, చాలా సుఖంగా ఉన్నారు. కొంచెం కారం కానీ మసాలా తిన్నా కూడా ఇబ్బంది లేదు అన్నారు. ఆవిడికి అలాగే 2-3 రోజుల్లో తగ్గిపోయిందని, అందరికీ తగ్గిపోతుందని మనం చెప్పలేమండి. వాళ్ళకి నేను కర్మ ఫలాన్ని నమ్ముతాను. ఆ కర్మ అయిపోయి కూడా నా దగ్గరికి వచ్చి ఉండొచ్చు. అప్పుడు నేను ఎటువంటి మందు ఇచ్చినా పనిచేస్తుంది అనేది నా నమ్మకం అండి. ఆ కర్మ అవ్వకనప్పుడు కూడా కొంతమందికి పని చేయొచ్చు, కొంతమందికి పని చేయకపోవచ్చు. ఒక అమృతం ఇచ్చినా కూడా వాళ్ళు జాతకంలో కానీ వాళ్ళ కర్మలో కానీ వీళ్ళు ఇంకా ఇది అనుభవించాలి, కొన్నాళ్ళు దీన్ని ఈ బాధను అనుభవించాలని ఉంటే మట్టుకి అది భగవంతుని యొక్క నిర్ణయం వల్ల వచ్చిన ఇబ్బంది. కాబట్టి వైద్యుడు అంటే భగవంతుడు కాదు కాబట్టి అది తగ్గించలేకపోవచ్చండి. లేకపోతే కనుక తప్పనిసరిగా వితిన్ 1 వీక్లోనే తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారండి. 2 డేస్లో తగ్గిన వాళ్ళు ఉన్నారు. అద్భుతమైన మెడిసినల్ ప్రక్రియ అనేది, ఆయుర్వేద ప్రక్రియ అనేది ఇందులో ఉందండి. కాబట్టి నేను మా ప్రేక్షకులకి ఇది కూడా తెలియజేస్తున్నాను. అందుచేత అల్సరైటిస్ కోలైటిస్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా వచ్చండి. ఆ మాత్ర తీసుకుని దాంతో పాటుగా మీకు ఇతర ప్రాబ్లమ్స్, అంటే ఇది ఒకటే ప్రాబ్లం ఉందని అనుకోవండి. కొంతమందికి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. 50 ఏళ్ళు దాటాక షుగరు, థైరాయిడ్, లేకపోతే బీపీ, కొలెస్ట్రాల్, ఇలాంటి ఈ 4 వాటిల్లో 2 నుంచి 3 రకాలు 4 రకాలు కూడా చాలామందికి ఉంటున్నాయండి. ఇటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే మందు ఇచ్చేటప్పుడు వాటిని ట్రీట్ చేస్తా దీనికి ఇవ్వాలి తప్ప దీని ఒక్కదానికి ఇచ్చినప్పుడు అంత తొందరగా పనిచేయదండి. ఇది వాడుకున్నప్పుడు ఇది మళ్ళీ రివర్స్ అవ్వకుండా ఉండి మీకు పెర్మనెంట్ క్యూర్ అంటే కొన్ని సంవత్సరాల వరకు మళ్ళీ ఈ ఇబ్బంది అనేది మీకు రాకుండా ఉంటుందని తెలియజేస్తా. అటువంటి ఇబ్బందులు ఉన్నవాళ్ళు మమ్మల్ని సంప్రదించి ఈ మెడిసిన్స్ వాడుకోవాల్సిందిగా కోరుతున్నానండి.
నమస్కారం.